ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, పరమ తండ్రి దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి మనసారా తండ్రి దేవునికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి ఎన్నో వారాల బట్టి ఒక అద్భుతమైన అంశాన్ని మనమందరము కూడా వాక్యాన్ని ఆధారంగా చేసుకుని మనం వింటున్నాం. తప్పిపోయిన కుమారుని జీవిత వృత్తాంతం గురించి మనం వింటున్నాం. సుమారుగా ఒక 3-4 భాగాలుగా మనం విన్నాం. ఈరోజు మరొక భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఓకేనా? రైట్. తప్పిపోయిన కుమారుని జీవిత వృత్తాంతం. ఆయన జీవిత వృత్తాంతం ఎలా ఉంది? తప్పిపోయిన కుమారుడు, ఆ చిన్న కుమారుడు తప్పిపోవడానికి గల బలమైన కారణం ఏంటి? గత వారం మనం ప్రారంభించాం. అంతవరకు కూడా అన్ని సంవత్సరాలు కూడా తన శరీర సంబంధమైన తండ్రితో, తన శరీర సంబంధమైన అన్నతో అంత బంధము కలిగిన చిన్న కుమారుడు కలిసి మెలిసి తన తండ్రితో కొన్నాళ్ళు కలిసి మెలిసి ఉండిన ఆ చిన్న కుమారుడు ఒకేసారి ఆ చిన్న కుమారునికి ఈ దుర్బుద్ధి ఎలా పుట్టిందో మీరు ఆలోచించండి. తన ఆస్తిని చూడగానే, గత వారం చెప్పాను మీకు, తన ఆస్తిని చూడగానే తన కళ్ళు తన నెత్తి మీదకి వెళ్ళిపోయాయి. ఆస్తిని చూశాడు. తండ్రికి, సహోదరుడికి దూరం అయిపోయాడు. గత వారం ముగించాను ఆ పాయింట్. కదా? లూకా సువార్త 15వ అధ్యాయము ఒక్కసారి 13వ వచనం చూద్దాం. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి. ఈ వచనాన్ని, ఈ లైన్ ఈరోజు మనం విందాం. ఫస్ట్ పాయింట్ ఎవరు నేర్చుకున్నాం మనం? తండ్రి దగ్గరికి వచ్చాడు చిన్న కొడుకు. తండ్రి దగ్గరికి వచ్చిన చిన్న కొడుకు, నాకు రావలసిన ఆస్తిలో నాకు భాగం ఇవ్వమని చిన్న కుమారుడు తన తండ్రిని అడిగాడు. ఒకటి. రెండవ పాయింట్ ఏమి నేర్చుకున్నాము అంటే, ప్రియులారా, చిన్న కుమారుడు తండ్రిని అడగగానే, చెప్పండి, తండ్రి మారు మాట ఆడకుండా, రెండవ మాట ఆడకుండా, ఏ బదులు చెప్పకుండా తన చిన్న కొడుకు అడగగానే చిన్న కుమారుడికి చెందవలసిన ఆస్తిని చిన్న కుమారుడికి ఇచ్చేశాడు. అవునా కదా? గుడ్. చిన్న కుమారుడు, వినండి, 3వ పాయింట్ ఏమి నేర్చుకున్నామంటే, చిన్న కుమారుడు తన ఆస్తిని చూశాడు. చెప్పండి, తండ్రి మీద, తన అన్న మీద ఆప్యాయతను కోల్పోయాడు. చిన్న కుమారుడు తన ఆస్తిని చూశాడు, తండ్రి మీద, తన అన్న మీద అభిమానాన్ని కోల్పోయాడు. ఆస్తిని చూశాడు చిన్న కుమారుడు, ఆత్మ గౌరవాన్ని కోల్పోయాడు. ఆస్తిని చూశాడు చిన్న కుమారుడు, అభిమానాన్ని కోల్పోయాడు. ఆస్తిని చూశాడు చిన్న కుమారుడు, చివరికి తండ్రి దగ్గర ఉన్న నమ్మకాన్నే పోగొట్టుకున్నాడు చిన్న కుమారుడు. ఇవన్నీ నేర్చుకున్నాం. ఇప్పుడు ఆస్తిని చూసిన చిన్న కుమారుడు ఏం చేశాడు ఈరోజు అనేది మనం నేర్చుకుందాం. ఆస్తిని చూచిన ఈ చిన్న కుమారుడు ఏముంది బైబిల్లో అంటే సమకూర్చుకున్నాడు.
ఏం చేశాడంటే సమకూర్చుకున్నాడు. అంటే సమకూర్చుకోవడం అంటే కూడగట్టుకోవడం. మన భాషలో సమకూర్చుకోవడం అంటే కూడగట్టుకోవడం, సిద్ధం చేసుకోవడం. ఉదాహరణ చెప్తాను మీకు. మన ఇంటిలో వినండి జాగ్రత్తగా, మన ఇంటిలో ఏదైనా ఒక ఫంక్షన్, ఒక కార్యక్రమము పలానా వారం తర్వాత జరుగుతుంది అనగానే ఏమండి ప్రతీది కూడా మనం ఏమండి రెడీ చేసుకుని ఉంచుకుంటాం లేదా? టెంటలు, బాక్సులు, భోజనాలు, అవునా? ఇంకేంటి సప్లై సామాన్లు, వంట మాస్టర్లు, అవునా? అన్నీ సమకూర్చుకుంటాం. అలా రెడీ చేసుకున్న తర్వాతే ఆ కార్యక్రమం మనం చేస్తాం. అలాగే తండ్రిని అడిగినప్పుడు తండ్రి తన ఆస్తిని ఇచ్చినప్పుడు తన ఆస్తిని సమకూర్చుకున్నాడు, పోగు చేసుకున్నాడు, కూడబెట్టుకున్నాడు, రెడీ చేసుకున్నాడు, సిద్ధం చేసుకున్నాడు. ఈ చిన్న కుమారుడు బాగుంది. చిన్న కుమారుడు సిద్ధం చేసుకున్నాడు. ఏమండి దూరదేశం వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయాడు. జాగ్రత్త విందాం. దూరదేశం వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు. బైబిల్ అదే సెలవిచ్చింది. దూరదేశం వెళ్ళిపోయాడు. దూరదేశం అంటే ఎప్పటికీ కూడా రండి, ఎప్పటికీ కూడా తండ్రికి కానీ అన్నకు కానీ మరి ఎప్పుడు నేను నా ముఖము చూపించను అనే ఉద్దేశముతో, ఆ ఆలోచనతో ఈ చిన్న కుమారుడు తండ్రి ఇచ్చిన ఆస్తిని సమకూర్చుకున్నాడు. దూరదేశం వెళ్ళిపోయాడు. ఇక్కడ ఆగుదాం కొంతసేపు. దూరదేశం వెళ్ళిపోవడానికి గల బలమైన కారణం ఏంటయ్యా చిన్న కుమారుడు అని ఏమండి మనం అడిగినప్పుడు, ఆ చిన్న కుమారుడు ద్వారా దేవుడు మనకు నేర్పుతున్న ఒక ఆత్మీయ పాఠాలు ఏంటండి అంటే, ఏమిటి అంతవరకు తండ్రి అంటే ఇష్టం చిన్న కొడుక్కి, అంతవరకు అన్నయ్య అంటే ఇష్టం చిన్న కుమారుడికి, అంతవరకు తండ్రి అప్పగించిన పని అంటే చిన్న కొడుక్కి ఇష్టం, అంతవరకు తండ్రి అప్పగించిన బాధ్యత అంటే చిన్న కొడుక్కి ఇష్టం. ఇప్పుడు ఆ ఇష్టం కాస్త ఎలా మారిపోయిందయ్యా అంటే, ఆస్తిని చూడగానే అంతస్తును చూడగానే ఏమంటే ఆ యొక్క డిగ్నిటీని చూడగానే, ఆ హోదాని చూడగానే, ఆ విలువైన వస్తువులను, ఆ సామగ్రిని చూడగానే ఆ చిన్న కొడుక్కి తండ్రి మీద కాస్త ఇష్టం పోయింది. అన్నం మీద ఉన్న ఇష్టం కాస్త చెప్పండి పోయింది. ఆ ఇష్టం వినండి, ఇష్టం దేని మీదకి వెళ్ళిపోయింది అయ్యా అంటే ఆస్తి మీదకి వెళ్ళిపోయింది ఇష్టం. ఆ ఇష్టం కాస్త తండ్రి ఇచ్చిన ఆస్తి మీదకి వెళ్ళిపోయింది ఆ మక్కువ. ఎంతవరకు తండ్రి అనగానే, అన్న అనగానే, తండ్రి అప్పగించిన బాధ్యతలు అనగానే ఎంతో ప్రీతి చిన్న కొడుక్కి. ఈ ప్రీతి కాస్త, ప్రీతి అంటే ఇష్టం, మక్కువ, పచ్చి భాషలో మోజు. తండ్రి అంటే ఎంత మోజు తెలుసా? తండ్రి అంటే ఎంత ప్రేమ కుమారుడికి. అది కాస్త ఆస్తిని వినండి, ఆస్తి వైపు ఎప్పుడైతే నేత్రాలు వెళ్ళిపోయావో, ఆస్తి వైపు ఎప్పుడైతే మనసు వెళ్ళిపోయిందో, ఆస్తి వైపు ఎప్పుడైతే ఆలోచన వెళ్ళిపోయిందో, ఆ చిన్న కుమారుడు యొక్క ఆలోచన సరళి చెప్పండి మారిపోయింది. చిన్న కుమారుడు తండ్రి పట్ల, అన్న పట్ల ఉన్న ఆ యొక్క ఆశ ఆ ఇష్టం కాస్త ఎలా మారిపోయిందంటే కష్టముగా మారిపోయింది. ఏమనుకున్నాడు ఆస్తిని చూడగానే చిన్న కుమారుడు అంటే ప్రియులారా, ఏమనుకోండి ఆ యొక్క చిన్న కుమారుడు ఆస్తిని చూడగానే ఏమనుకోండి కంపల్సరిగా తండ్రి దగ్గర ఉండవలసిన అవసరత నాకు లేదు అనుకున్నాడు. ఎందుకయ్యా చిన్న కుమారుడా, నీకు నీ నాన్న దగ్గర, మీ నాన్న దగ్గర, మీ అన్న దగ్గర ఉండవలసిన అవసరత నీకెందుకు లేదు అనగానే, నాకేంటి చెప్పండి, ఆస్తి ఉంది,
నాకు ఆస్తి ఉంటే చాలు, నాన్న అవసరం లేదు, అన్నయ్యే అవసరం లేదు, అంతేగా చెప్పండి అనుకున్నాడు. మరి చిన్న కుమారుడు ఆస్తిని పట్టుకుని దూరదేశం వెళ్ళిపోవడం గల అసలు ఆ చిన్న కుమారుడు ఆస్తిని పట్టుకుని దూరదేశం వెళ్ళిపోవడానికి గల బలమైన కారణం ఏంటంటే, రెండవది, మొదటిది తండ్రి పట్ల అన్న పట్ల ఇష్టము లేదు. తండ్రి పట్ల అన్నయ్య పట్ల ప్రేమ లేదు. ఏమండి, తండ్రి అనగానే అన్నయ్య అనగానే ఆ భయము కానీ, ఏమండి ఆ యొక్క భయముతో పాటు ఆ విధేయత కానీ చిన్న కుమారుడికి లేదు. ఎందుకు ఇటువంటి బలహీనమైన గుణాలు ఎందుకు చిన్న కుమారులు వెళ్ళిపోయాయి అంటే, ఆస్తిని చూడగానే మొత్తం టోటల్ మనిషి మనసే మారిపోయింది. ఆస్తిని చూడగానే చిన్న కుమారుడు మొత్తం ఇంతకు ముందు లాంటి ప్రేమ, ఇంతకు ముందు లాంటి ఆప్యాయతలు, ఇంతకు ముందు లాంటి పలకరింపులు, ఇంతకు ముందు లాంటి అభిమానం, ఇంతకు ముందు లాంటి ఆ విధేయత, భయము చిన్న కొడుక్కి లేదు. ఎందుకు లేదంటే ఆస్తిని చూశాడు కనుక. ఏమండి, జాగ్రత్త విందాం. చూసారా, ఆస్తిని చూడగానే చివరికి, ఏమండి, ఆస్తిని చూడగానే, అంతస్తును చూడగానే చివరికి బంధాన్ని కూడా తెంపుకోవడానికి ఇష్టపడిపోయాడు. చెప్పండి, ఎవరు? చిన్న కొడుకు. అందుకే దూరదేశం వెళ్ళిపోయాడు. మూడో పాయింట్, చిన్న కుమారుడా, నువ్వు ఆస్తిని పట్టుకొని దూరదేశం వెళ్ళిపోవడానికి గల బలమైన కారణం ఏంటంటే, ఆయన అంటున్నాడు, తండ్రి దగ్గర ఉంటే, వినండి, అన్న దగ్గర ఉంటే నాకు నచ్చినట్టుగా నేను ఉండలేను, నాకు నచ్చినట్టుగా నేను ప్రవర్తించలేను. ఏమండి, నాకు ఒక జీవితం అనేది ఉంది, అవునా, నాకు ఒక భవిష్యత్ అనేది ఉంది. ఆ భవిష్యత్తును చెక్కపరచవలసింది నేనే. నా జీవితాన్ని చక్కదిద్దుకోవలసిన అవసరత నా మీదే ఉంది. అది కాస్త నేను మా నాన్న దగ్గర ఉంటే నేను అనుకున్న లైఫ్, జీవితం, నేను అనుకున్న ఫ్యూచర్, భవిష్యత్తు నాకు దొరకదు అనుకున్నాడు చిన్న కుమారుడు. చూసారా, ఎన్ని పాయింట్స్ దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. చిన్న కుమారుడు జీవిత వృత్తాంతం సేమ్ టు సేమ్. మనము కూడా ఈరోజు క్రీస్తులోనికి బాప్తిస్మము తీసుకొని క్రీస్తుని ధరించుకున్న క్రైస్తవులుగా ఉన్న మనము, తండ్రి అయిన దేవుడు క్రీస్తు ద్వారా మనకి ఆస్తులు ఇచ్చాడు అని చెప్పారు. మీకు గుర్తుందో లేదో మరి. వాక్యమే తండ్రి మనకిచ్చిన ఆస్తి. వాక్యము అనే ఆస్తి, పాపక్షమాపణ అనే ఆస్తి, రక్షణ అనే ఆస్తి. అవునగా చెప్పండి, అవునా? రక్షణ అనే ఆస్తి, ఏమండి, తర్వాత పరిశుద్ధాత్ముడు అనే ఆస్తి, సహవాసం, సంఘ సహవాసం అనే ఆస్తి, నిత్య జీవం అనే ఆస్తి. ఇన్న ఆస్తి, ఇంత విలువైన ఆస్తులు పట్టుకొని తండ్రిని వదిలి, తన ప్రియకుమారుడైన యేసు ప్రభుని వదిలి, ఏమండి, మనతో ఉన్న పరిశుద్ధాత్ముని వదిలి, సంఘ సహవాసాన్ని వదిలి, సేవకులను వదిలి, ఈరోజు క్రైస్తవులు ఈ విలువైన ఆస్తులు పట్టుకొని దేవునికి దూరమైపోతూ ఉన్నారు, ఎడబాటు అయిపోతున్నారు. ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నారండి. ఇవన్నీ దేవుడిచ్చిన, తండ్రి అని దేవుడిచ్చిన ఆస్తులు పట్టుకొని. ఏమయ్యా, ఒకే సంఘములో పెరిగిన మీరు, ఒకే క్రీస్తు సంఘ సహవాసములో ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా, శారీరకంగా, దైవికంగా ఎదుగుతున్న మీరు, సేవకుల ద్వారా దైవ జ్ఞానాన్ని, సేవకుల ద్వారా ఆత్మ జ్ఞానాన్ని పొందుకున్న మీరు, నేర్చుకుంటున్న మీరు,
భవిష్యత్తులో మీరు బోధకులుగా ఉండవలసిన మీరు ఏమండి చెప్పండి, బోధకులుగా ఉండవలసిన క్రైస్తవులు దేవుణ్ణి బాధ పెట్టే బాధకులుగా మారిపోయారు. సేవకుని బాధ పెట్టే బాధకులుగా మారిపోయారు. బోధకులు కాదు, బాధకులు. అవునగా చెప్పండి. తండ్రి నిన్ను నన్ను నమ్మి తన అద్వితీయ కుమారుడు, ప్రియమైన కుమారుడు కొని క్రీస్తుని మన కొరకు పంపించాడు కదా. మరి తన జీవితాన్ని మన కొరకు పణంగా పెట్టాడు, తన లైఫ్ని మన కొరకు పణంగా పెట్టాడు. ఏమండి, మనలను సంతోషపరచడానికి తన సంతోషాన్ని కోల్పోయాడు. మనం బాగుండాలని తన బాగోగులే కోల్పోయాడు. మనం బ్రతకాలని, నిత్యము జీవించాలని ఆయన మరణించాడు. ఏమండి, మనం పాపము చేస్తే చెప్పండి శిక్ష మనకు పడాలి, కానీ మనకి బదులుగా ఆయన శిక్షింపబడ్డాడు. ఇవన్నీ ఏంటంటే ఇంత గొప్ప ఆస్తి యేసుక్రీస్తు మనకి అన్నిటికంటే తండ్రి మనకిచ్చిన గొప్ప 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 వెలకట్టలేని వెలకట్టలేని వర్ణించలేని, వివరించలేని, విభజించలేని ఆస్తి ఎవరయ్యంటే మన కొరకు ప్రాణమిచ్చిన మన ప్రాణదాత, ప్రపంచ మోక్ష ప్రదాత, ఏమంటే విశ్వజ్ఞాన సార్వభౌముడు, జయశాలి మన ప్రభువైన యేసుక్రీస్తు గొప్ప ఆస్తి. అయితే ఇప్పుడు ఆయన ద్వారా ఎంతో ఆస్తులు పొందుకున్న మనం ఏమండి చివరికి ఆయన్నే వదిలేసి క్రీస్తు ప్రేమకు దూరం అయిపోయి, క్రీస్తు యొక్క త్యాగాన్ని గుర్తించలేని క్రైస్తవులుగా మనం ఉండి దూరం అయిపోయి, క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోలేని బద్ధకస్తులుగా, సోమరులుగా, అవిశ్వాసులుగా ఈరోజు క్రైస్తవులు దేవునికి ఎంత దూరం అయిపోతున్నారో మీరు ఆలోచించండి. ఎందుకు ఇవన్నీ చెప్పాను? చిన్న కుమారుడు తన ఆస్తిని పట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడని బైబిల్ యేసుప్రభు చెప్పారు. దూరదేశం వెళ్ళిపోయాడు. ఆ దూరదేశం ఏంటో ఆ దేశానికి కూడా ఒక పేరు లేదు. ఆ పేరు చెప్పలేదు, కానీ చాలా దూరదేశం, ఎవరికి కనిపించనంత దూరదేశం, ఎవరు కూడా చిన్న కుమారుడు దగ్గరికి వెళ్ళలేనంత దూరం వెళ్ళిపోయాడు. ఈరోజు కూడా తండ్రి అయిన దేవునికి కూడా మనము ఎంత దూరంగా ఉంటున్నామో మీరు ఆలోచించండి. చాలామంది ఇంతే, చాలామంది క్రైస్తవులు ఇలాగే ఉన్నారు. చాలామంది ఇలాగే ఉన్నారు. క్రైస్తవులు దూరం అయిపోతున్నారు. తండ్రి అని దేవుడికి ఎడబాటు అయిపోతున్నారు. కనీసం రేపు ఏమి సంభవించునో తెలియని పరిస్థితుల్లో కూడా మేము ఉన్నాము, రేపు ఏమి జరుగుతుందో అనే దుస్థితిలో ఉన్నామనే కూడా ఆలోచన లేకుండా ఆ రోజు ఒక శరీర సంబంధమైన చిన్న కొడుకు కూడా ఇవేవి ఆలోచించలేదు. అయ్యో, ఈ ఆస్తిని పట్టుకెళ్ళిపోతున్నానే, మరి నా భవిష్యత్తు ఏంటి, నా బ్రతుకు ఏంటి, నా జీవిత వృత్తాంతం ఎలా ఉంటుంది, నా జీవిత గమ్యం ఎలా ఉంటుంది అని ఆలోచించలేని దుస్థితిలో పడిపోయాడు. ఆస్తి వైపు చూశాడు. ఆస్తి ఉంది నాకేంటి ఇలా అనుకున్నాడు. తండ్రి లేకపోయినా పర్వాలేదు, అన్నయ్య లేకపోయినా పర్వాలేదు, నాకు ఆస్తి ఉంటే చాలు అనుకున్నాడు. చెప్పండి, అవునా? వెళ్ళిపోయాడు. ఈరోజు నాకు ఉద్యోగం ఉంటే చాలు, వ్యాపారం ఉంటే చాలు, అవునా? 24 గంటలు 365 రోజులు నాకు పనులుంటే, కూలి వచ్చే పనులుంటే, జీతం వచ్చే పనులుంటే చాలు. నాకు ఇంకా దేవుడు అవసరం లేదు, క్రీస్తు అవసరం లేదు, పరిశుద్ధాత్ముడు అవసరం లేదు, సహవాసం అవసరం లేదు, వాక్యం అవసరం లేదు, ఆరాధన కార్యక్రమం మాకు అవసరం లేదు, రొట్టె ద్రాక్షరసం మాకు అవసరం లేదు, సేవ కూడా అస్సలు మాకు అవసరం లేదు అనుకొని చాలామంది సంఘానికి వచ్చిన వారు, క్రీస్తు శరీరముగా ఉండినవారు, క్రీస్తు శరీరములోని అవయవ భాగాలు ఉండినవారు ఎలా మారిపోయారు తెలుసండి? దేవుని మనస్సును గాయపరిచే క్రైస్తవులుగా మారిపోయారు ఈరోజు క్రైస్తవులు. చిన్న కుమారుడు కూడా ఆస్తిని పట్టుకొని దూరదేశం వెళ్ళిపోయారు.
అంటే తండ్రికి నేను దూరంగా ఉంటే నేను బ్రతకగలను, వినండి, అంతే కదా అనుకున్నాడు పాపం. ఈరోజు మనం అంతే, దేవునికి వేరుగా ఉండి తండ్రికి వేరైపోయి సేవకులకు వేరైపోయి మేము బ్రతకగలం అనుకుంటున్నాం మనం. నా బైబిల్ ఏం చెప్పింది చెప్పంటారా? మీ కొరకు నా కొరకు ప్రపంచ మోక్ష అంటే మొత్తం ప్రపంచ సర్వమానవాళి పాప పరిహారార్థం కోసం నా క్రీస్తు ఏం చెప్పారు తెలుసా? చెప్పంటారా? యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో ఏమని తెలుసా? ఏమండి, క్రీస్తు వారు చెప్పుతున్న మాట జాగ్రత్తగా వినాలి. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. దాని అర్థం చెప్పండి. ఇప్పుడు నాకు మీరు వేరుగా ఉండి దూరంగా ఉండి ఎడబాటుగా అయిపోయి మీరు ఏమి చెయ్యాలనుకున్నా చెయ్యలేరు. ఏంటి, మేము ఫలానా ఎలా ఉండాలనుకుంటున్నాం, ఉండలేరు. ఇది కన్ఫర్మ్. ఎందుకంటే దేవునికి దూరం అయిపోయి ఏదో సాధిద్దామని, దేవునికి దూరం అయిపోయి ఏదో గెలుచుకుందామని, దేవునికి దూరం అయిపోయి ఏదో సంపాదించుకుందామని అనే ఆలోచనలో చిన్న కుమారుడు ఎలాగైతే ఆలోచించాడో అలాగే ఆ చిన్న కుమారుడు మనకు నేర్పుతున్న పాఠము సేమ్ మన క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు. ఇప్పుడు దేవుడు దూరం అయిపోతే చెప్పండి హ్యాపీ అనుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, యేసు ప్రభువారు అంటున్నారు, నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు అంటున్నాడు. మీరు దీవించబడాలి అన్నా, మీరు ఆశీర్వదింపబడాలి అన్నా, మీరు అభివృద్ధి పొందాలి అన్నా, మీరు క్షేమముగా ఉండాలి అన్నా, మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలి అన్నా, ఏమిటి మనం దీర్ఘాయుషవంతులుగా ఉండాలి అన్నా, గట్టి చెప్పండి. ఇప్పుడు ఆత్మీయులుగా ఎదగాలి అన్నా, పరిశుద్ధులుగా బ్రతకాలి అన్నా, ఏ పాపము చేయకుండా భయభక్తులు కలిగి ఉండాలన్నా చెప్పండి, ఎవరు బలమైన కారణం? యేసుక్రీస్తు వారే కారణం. యేసుతో ఉంటే, ఎందుకు యేసుతో ఉండాలంటే ప్రభునందు ప్రేమను దేవుని వారలారా, సంఘమునకు శిరస్సు యేసయ్య కనుక. మరి శిరస్సు యేసు ప్రభు అయితే శరీరం ఎవరు? శిరస్సు యేసు ప్రభు, శరీరం ఎవరు? మనము, అంటే సంఘం. మరి శరీరముగా ఉన్న మనం శిరస్సుకు దూరమైపోయి, శిరస్సుకు ఉన్న యేసుక్రీస్తుకి శరీరముగా ఉన్న మనం ఎక్కడికి వెళ్ళిపోయి మేము బ్రతకగలం, బాగుపడగలం అవుని అనుకుంటాం లేదా? అలా అనుకుంటే వినండి, మనం ఇప్పుడు కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా అభివృద్ధి అవ్వాలన్న అవలేం, ఫలింపబడాలి అన్న ఫలింపబడలేం, ఆశీర్వదింపబడాలి అన్న ఆశీర్వదింపబడలేము. ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి, ప్రెస్టీజ్ డిగ్నిటీగా ఉండాలి అన్న చెప్పండి, ఉండలేం. ఎప్పుడు ఉండగలం తెలుసా? మనం క్రీస్తుతో ఉంటే, క్రీస్తును వెంబడిస్తే, క్రీస్తు యొక్క అడుగు జాడల్లో మనం ప్రయాణం చేస్తే, క్రీస్తు యొక్క మాదిరి కలిగిన క్రైస్తవులుగా ఈరోజు మనం ఉంటే కంపల్సరిగా ఒకరోజు కాకపోయినా మరొక రోజైనా మనం అనుకున్న స్థితిని దేవుడు మనకి ఇస్తాడు. కానీ చిన్న కుమారుడు మనకు నేర్పుతున్న తన జీవిత వృత్తాంతంలో కొన్ని పాఠాలు ఒక అనుభవపూర్వకమైన పాఠాలు, మామూలు పాటలు కాదు. ఆలోచించండి. కనుక నాకు వేరుగా ఉండి, కానీ చిన్న కొడుకు ఏమనుకున్నాడు? తండ్రికి వేరుగా ఉందాం అనుకున్నాడు, అన్నకు వేరుగా ఉందాం అనుకున్నాడు. ఆ చిన్న కుటుంబానికి చెప్పండి, చిన్న కుటుంబానికి వేరుగా ఉండాలనుకున్నాడు చిన్న కొడుకు. అందుకే చెప్పండి, దూరదేశం వెళ్ళిపోయాడు. ఈరోజు కూడా ప్రియులారా, తండ్రి అనే దేవుడు క్రీస్తు యేసు ద్వారా మనకిస్తున్న ఆస్తులు గుర్తుంది కదా మీకు? ఏ ఆస్తి ఇచ్చాడు మనకి? అన్నిటికంటే విలువైనది, వెల కట్టలేనిది, వివరించలేనిది, వర్ణించలేని ఆస్తి ఎవరు? గట్టి చెప్పండి. యేసుక్రీస్తు వారే.
అంతే కదా మరి. ఆ యేసుక్రీస్తునే ఈరోజు మనం అందరం కూడా చెప్పండి ప్రక్కన పెట్టేస్తే ఏంటి పరిస్థితి చెప్పండి. వెలకట్టలేని ఆస్తి ఏమంటే ఆ క్రీస్తు ద్వారా మనకిచ్చింది వాక్యం అనే ఆస్తి, పాపక్షమాపణ అనే ఆస్తి, మూడోది రక్షణ అనే ఆస్తి, నాలుగోది పరిశుద్ధాత్మ అను వరం అనే ఆస్తి, ఐదవది ఏంటి సహవాసము అనే గొప్ప ఆస్తి, నిత్యజీవం అనే ఆస్తి. ఏమండి కదా, ఈ ఆస్తులు పట్టుకుని దేవునికి కూడా వినండి, దేవునికి కూడా కనబడనంత అంటే ఉదాహరణ అంటే అంత దూరం వెళ్ళిపోయాడు మన క్రైస్తవుడు. అంటే లోకములోనికి వెళ్ళిపోయాడు. ఎక్కడున్నావంటే ఎక్కడో ఏదో మూల, లోకములో ఎక్కడో ఏదో మూల ఉండిపోయాడు. సంఘములో ఉండవలసిన క్రైస్తవుడు, సహవాసములు ఎదగవలసిన క్రైస్తవుడు, అపోస్తలుల బోధలో పెరగవలసిన క్రైస్తవుడు, ఏంటి రొట్టె ద్రాక్షరసం ప్రభురాత్రి సంస్కరణ ఆరాధనలో ఎదగవలసిన క్రైస్తవుడు, ప్రార్థన చేసే విషయంలో ఉండవలసిన క్రైస్తవుడు, ఏమండి ఈ ఆస్తులు పట్టుకెళ్ళిపోయాడు. ఇది కూడా ఆస్తే ఏటి అపోస్తలుల బోధ ఆస్తి, నిజమే. సహవాసం ఆస్తి, రొట్టె విరిచే కార్యక్రమం ఆస్తి, ఏంటి ప్రార్థించే విషయం ఆస్తి. అవునా? అదే కదా మనకి దేవుడు ఎంత స్పష్టం చెప్పాడు. ప్రతి క్రైస్తవుడు కూడా విశ్వ ప్రపంచంలోని క్రీస్తుని ఎరిగిన క్రైస్తవుడు పాటించవలసిన ఒక అందమైన పాఠం ఏంటంటే అంటే ఏమంటే ఇదే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం వచ్చిన 38. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసము యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండిరి. వరండి, ఎడతెగక అంటే అర్థం ఏంటి? ఎడతెగిపోలేదు, ఆ బంధాన్ని తెంచుకోలేదు, క్రీస్తు సహవాసం దూరమైపోలేదు, క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధానానికి దూరమైపోలేదు, అపోస్తలుల బోధకు దూరమైపోలేదు, రొట్టె విరిచే కార్యక్రమంకి దూరమైపోలేదు, సహవాసానికి దూరమైపోలేదు, ప్రార్థించే విషయంలో దూరమైపోలేదండి. ఎవరు? ఆదిమ సంఘం. కానీ ఈరోజు ఏంటి క్రీస్తు సంఘమే కాదు, ఎన్నో డినామినేషన్స్ పేరు పెట్టుకున్న వారు కూడా చాలామంది 10కి 9% చిన్న కుమారుడు ఎలాగైతే ఆస్తిని పట్టుకొని చెప్పండి దూరం వెళ్ళిపోయి వేరుగా ఉండాలనుకున్నాడు, వేరుగా బ్రతకాలనుకున్నాడు, నా భవిష్యత్తును నేను సరిచేసుకుంటాను, చక్కదిద్దుకుంటాను అనుకున్నాడు చిన్న కుమారుడు. చివరికి ఎక్కడ పడిపోయా అంటే లోకంలోనికి వెళ్ళిపోయాడు. ఏంటి దూరదేశం వెళ్ళిపోయిన ఈ చిన్న కుమారుడు తర్వాత మాట ఏముందంటే అక్కడ తన ఆస్తిని వినండి, తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. చిన్న కుమారుడు ఏం చేశాడు? చివరికి ఏమనుకున్నాడు? ముందు ఏమనుకున్నాడు? ఏమనుకున్నాడైనా తండ్రికి వేరుగా ఉండి, తన చిన్న కుటుంబానికి వేరుగా ఉండి, నా జీవితాన్ని నేను చక్కపరుచుకుంటాను, నా భవిష్యత్తును నేను చెప్పండి బాగు చేసుకుంటాను, భవిష్యత్తులో నేను బాగుంటాను, ఏమండి నా లైఫ్ నాకు తెలుసు, నా జీవిత వృత్తాంతం నేను ఎలా బ్రతకాలో నాకు తెలుసు అనుకున్నాడు. చివరికి ఏమైపోయింది? ఆస్తి ఐసు ముక్కలాగా కరిగిపోయింది. ఆస్తిని దుర్వ్యాపారము వల్ల మొత్తం పాడు చేశాడు. ఆస్తి కాస్త ఏమైపోయిందంటే ఆవిరైపోయింది. ఏమండి ఆస్తి కాస్త ఏమైపోయింది అంటే అంతమైపోయింది. ఆ ఆస్తి కాస్త ఏం చేసావయ్యా చిన్న కుమారుడు అంటే దుబారా చేసేసాడు. ముగిస్తాను. ఈరోజు సేమ్ మనము కూడా అంతేనండి. ఆ వాక్యం అనే ఆస్తి, రక్షణ, పాపక్షమాపణ అనే ఆస్తి, రక్షణ అనే ఆస్తి, నిత్య జీవం అనే ఆస్తి, పరిశుద్ధాత్మ అను వరం అనే ఆస్తి. పరిశుద్ధాత్ముడు మనకు వరం అయితే ఆ ఆస్తిని ఈరోజు కూడా మనం ఏం చేస్తున్నామంటే ప్రియులారా, మనకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నాం, మనకు నచ్చినట్టుగా మనం భక్తి చేస్తున్నాం, దేవుని చిత్తానికి దూరం అయిపోయాం,
దేవుడి ఇష్టమేంటో తెలుసుకోలేక దూరం అయిపోయాం. దేవుని యొక్క ఆజ్ఞలు ఏంటో తెలుసుకోలేక దూరం అయిపోయాం. దేవుని ఎలా ప్రేమించాలో తెలుసుకోలేక దూరం అయిపోయి చివరికి ఈ ఆత్మ సంబంధమైన ఈ ఆస్తులన్నిటిని కూడా మనం కూడా ఏం చేస్తాం తెలుసా? పాడు చేసుకుంటున్నామండి. పాడు చేసుకుంటున్నాం, పాపులుగా మారిపోతున్నాం. పాడు చేసుకుంటున్నాం. మన ఆత్మభక్తి జీవితానికి మన ఆత్మభక్తి జీవితాన్ని మనమే పతనము చేసుకుంటున్నాం. చివరికి మరణము అనే పేరుతో చచ్చిపోతే పాతాళమే మన గతి. చెప్పండి కాదా? మరి ఇప్పుడు ఆ పాతాళమును తప్పించబడాలి చెప్పండి గట్టిగా. చిన్న కుమారుడు కూడా తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల మొత్తం పాడు చేస్తాడు. తండ్రి ఇచ్చిన ఆస్తి మొత్తం అంతా కూడా ఏమైపోయిందంటే చిల్లి గవ్వ కూడా లేకుండా మొత్తం స్మాష్ అయిపోయిందండి. ఏమండి? మరి ఆస్తి పోగొట్టుకున్నాడు. ఆస్తిని ఐసు ముక్కలాగా చెప్పండి కరగేసేసాడు. తర్వాత ఏం జరిగింది అని ఆలోచిస్తే వచ్చే వారం మనం విందాం. ఏమండి? ఓకేనా? ఎందుకంటే మొత్తం అన్నీ చెప్పేస్తే మనకు అర్థం అవుతుంది. ఒక్కొక్క పాయింట్ ఏమండి? దేవుడు తండ్రి దేవుడు మనకు ఆయుష్ను ఆరోగ్యం ఇస్తే మళ్ళీ వచ్చే ఆదివారం మళ్ళీ మరొక భాగాన్ని మనం విందాం. ఏమండి? ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.